అవి మన ఎలైస్కి ఎఫెక్ట్ అవ్వవు, డైరెక్ట్గా ఓన్లీ భారతదేశానికి చైనాని మనం అటాక్ చేస్తున్నాం. దే ఆర్ ద కల్ప్రిట్స్. భారతదేశాన్ని ఉద్దేశించి ఆయన వాడిన పదం కల్ప్రిట్. చాలా డేంజర్ బెల్స్ అది అమెరికాకి అని చెప్పి వాళ్ళు ఇవాళ నమ్ముతారు. అందుకే రష్యన్ ఆయిల్ అనేది ఒక సాకు. మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి మన మీద ఒక 100% టారిఫ్ వేద్దాం అని చనిపోయిన వ్యక్తి ఆయన లిండ్సీ గ్రహం అతని పేరు. ఆయన చనిపోయారు కదా, బిల్లును వదిలేసి ఉంటారులే అనుకుంటే ఆ బిల్లును పట్టుకొని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అసీం మునీర్ అనే వ్యక్తి ఇవాళ డజన్ల కొద్ది జనాలు చంపేస్తున్నాడు. ఇవాళ ఒక వ్యక్తి పాకిస్తాన్ నుంచి వచ్చి ఏం మాట్లాడు ఒకసారి మీరు వినండి. खराब हो चुके हैं, रावलाकोट में लाशें ही लाशें हैं, जख्मी ही जख्मी हैं. भाई खुदारा हमारा साथ दे, इस वक्त खुदारा हमारा साथ दे. मैं अभी अपनी जान बचा के सिर्फ इसलिए आया हूँ, मुझे कोई अपनी जान की परवाह नहीं रही है. ఈ పాయింట్, ఈ న్యూస్ మనకి ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ కన్నా భారతదేశం బెటర్ కదా అని చెప్పే ఉద్దేశం అది కాదు. దట్స్ ఎ టేకెన్, అందరికీ తెలిసిన విషయం అది. కానీ పాకిస్తాన్లో జరుగుతున్న విషయానికి సంబంధించి అమెరికన్ ఫారెన్ పాలసీ భారతదేశం పట్ల ఎలా ఉంది అని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు అసలు మ్యాటర్ నిజం బయటకు వస్తుంది. లెట్ మీ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. న్యూయార్క్ టైమ్స్లో ఒక హెడ్లైన్ చూసాను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. పాకిస్తాన్ కాశ్మీర్లో అటాకులు జరుగుతున్నాయని చెప్పి న్యూయార్క్ టైమ్లో హెడ్లైన్స్ రాస్తే దానికి MEA ఫ్యాక్ట్ చెక్ అని ఒక పేజ్ రీసెంట్గా మన భారతదేశం పెట్టింది. ఎప్పుడో పెట్టాల్సిందే, బట్ బెటర్ లెట్ దాన్ ఎవర్. మీరు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ టైటిల్స్ మీరు పెడుతున్నారు, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, నాట్ పాకిస్తానీ కాశ్మీర్ అని. సర్లే ఇందులో ఏముందిలే, ఒక చిన్న పదం మిస్ అయింది అంటే ఆ పదం ఎంత వాల్యుబులో. ఇదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారతదేశం సైడ్ నుంచి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇదే అమెరికా ఎలా మాట్లాడుతుందో మనం చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. వాషింగ్టన్ పోస్ట్, ఇంకొక అక్బార్, అది ఇంకో న్యూస్ పేపర్, వాళ్ళు రాస్తారు ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని ఈ భాగానికి రాస్తారు. ఇక్కడ ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అయినా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయినా భారతదేశానికి సంబంధించిందే. దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. బట్ అమెరికన్ డబుల్ స్టాండర్డ్ ఒకసారి మీరు చూడండి. అందుకని ఇవాళ మనం కరెక్ట్ చేసాం, ఇన్నిసార్లు ఇన్ని మల్టిపుల్ టైమ్స్ కరెక్ట్ చేసిన తర్వాత కూడా అమెరికన్ హిపోక్రసీ మనకు కనబడుతుంటుంది. ఒక 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్దాం. మనం ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని రాసేవాళ్ళు ఇదే అమెరికాలో. మన ఇండియన్ డయాస్పోరా ఏదైతే అమెరికాలో ఉందో మల్టిపుల్ డికేట్స్ చెప్పి ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ దాకా మనం లాక్కొచ్చాం. మనం స్లైట్ ఇంప్రూవ్మెంట్, కానీ రియల్ టర్మినాలజీ వాళ్ళు వాడేదాకా. ఎందుకంటే అమెరికాకు ఒక పదం చాలా ఇష్టం. దే కాల్ ఇండియా యాజ్ ఎలై అని వాడుతుంటుంది. మనకి వీఆర్ వెరీ క్లియర్, జయశంకర్ గారు చెప్తానే ఉంటారు, ఇండియాకి సంబంధించినంత వరకు వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఎలైస్. పార్ట్నర్స్ ఉంటారు కానీ ఎలైస్ భారతదేశానికి ఎవరు లేరు. వీఆర్ సోవరెన్ కంట్రీ అని చెప్పి భారతదేశాన్ని పట్టుకొని ఎలై అనే పదాన్ని మల్టిపుల్ టైమ్స్ వాడుతుంటారు కదా. ఆ ఎలై మీద ఇలాంటి హిపోక్రసీ చూపించడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఈ పర్టికులర్ పాయింట్ మనం కాసేపు మనం పక్కన పెడదాం. మనం ట్రంప్ గారి క్యాబినెట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. మీరు ఆయన బయటకు వచ్చి అంటాడు, ఆయన మనం ఏవైతే వాళ్ళ పాలసీలు తీసుకుంటున్నామో అవి మన ఎలైస్కి ఎఫెక్ట్ అవ్వవు, డైరెక్ట్గా ఓన్లీ భారతదేశానికి చైనాని మనం అటాక్ చేస్తున్నాం. దే ఆర్ ద కల్ప్రిట్స్. భారతదేశాన్ని ఉద్దేశించి ఆయన వాడిన పదం కల్ప్రిట్. To make sure we are not hitting our allies and that we are hitting China and India. Let's be really blunt. China and India are the main culprits here. ఇందుకు అగైన్ రష్యన్ ఆయిల్ అంటారు, ఇది అంటారు, అది అంటారు, కొన్ని మల్టిపుల్ టికెట్స్గా. యూరోప్ కూడా తీసుకుంటూ ఉంటుంది రష్యా నుంచి, బట్ స్టిల్ దే డోంట్ టచ్ యూరోప్. భారతదేశాన్ని అనాలి, ఎందుకంటే భారతదేశం ఎదుగుతుంది కదా, ఆపాలి. కరెక్ట్. ఎనీవేస్, అందుకని ఇవాళ మనం తీసుకుంటున్న ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఫారిన్ పాలసీ స్టెప్ ఏదైతే భారతదేశం తీసుకుంటుందో, గత వారం 10 రోజులుగా ఈ ప్రొటెస్ట్లని ఇదని అదని మనం రకరకాల టాపిక్స్ మనం మాట్లాడాం. కానీ మన కోర్ పాయింట్ ఏదైతే ఉందో, మన కోర్ ఫోకస్ ఏదైతే ఉందో జియో పాలిటిక్స్ గురించి, అది వాళ్ళ వీడియోలో మనం టచ్ చేద్దాం. మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో వార్ ఫ్రంట్ మాట్లాడదాం. వార్కి సంబంధించి ఏం జరుగుతుందో. ఇవాళ ఈజిప్ట్ మీద ఇరాన్ దాడి చేసింది, ఇరాక్ మీద సౌదీ దాడి చేసింది. అసలు ఈ 4 దేశాలకి ఏంటి సంబంధం, ఈ వీడియో ఎండ్ అయిపోయిన మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఆత్మనిర్భర్ అనే పదాన్ని మనం జస్ట్ వాడడమే కాకుండా దాన్ని మనం రియాలిటీలోకి తీసుకురావడానికి $51 బిలియన్ వర్త్ ఆఫ్ సామాగ్రిని మన భారతదేశాన్ని మనం రెడీ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకుంది ఇండియా. అది ఎందుకు, ఎలా, లెట్ us డిస్కస్. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏది ఎక్కడ ఎలా జరుగుతున్నా కూడా దాన్ని నా స్టైల్లో అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టే పూచి నాది. నేను మరి వీడియో చేస్తా, అది మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇవాళ మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక చాలా ఇంపార్టెంట్ పుష్ అవుట్ చేస్తున్నారు, ఇంపోర్ట్స్ని కట్ చేసే దిశగా. ఇంపోర్ట్స్ అనగానే మన ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంటి? క్రూడ్ ఆయిల్ని భారతదేశం ఎక్కువ ఇంపోర్ట్ చేస్తుంది కదా. రీసెంట్గా జరిగిన యుద్ధంలో ఆ క్రూడ్ ఆయిల్కి ఎంత డెంట్ పడిందో మనం అందరం చూసాం మనం. ప్లస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఈ ఒక్క యుద్ధాన్ని మనం పక్కన పెట్టండి, కోవిడ్ అని చెప్పి, US ఇరాన్ అని, రష్యా యుక్రెయిన్ అని చెప్పి రకరకాల యుద్ధాలు మల్టిపుల్ ఫ్రంట్స్లో జరుగుతున్నాయి. ఇలా జరిగిన ప్రతిసారి భారతదేశం ఒక ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి సామాగ్రికి సంబంధించి మనం ఎఫెక్ట్ అవుతున్నాం. మనం ఇలాంటి ఇంపోర్ట్స్ని తగ్గడానికి మన భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రంట్లో ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఒక 100 ఐటమ్స్ని షార్ట్ లిస్ట్ చేసి, ఈ 100 ఐటమ్స్కి అందులో సెమీ కండక్టర్స్ ఉన్నాయి, మల్టిపుల్ పార్ట్స్ ఉన్నాయి, స్పేర్ ఉన్నాయి, రకరకాల థింగ్స్ ఉన్నాయి. ఇవంతా క్యుములేటివ్గా కౌంట్ చేస్తే ఒక $51 బిలియన్ వర్త్ ఆఫ్ సామాగ్రిని మనం ఇంపోర్ట్ చేస్తున్నాం.
దీన్ని విత్ ఇన్ ఎ షార్ట్ టైం మన దేశంలోనే మనం చేసేలాగా మనం రెడీ చేయడానికి ఏమైనా చేయగలుగుతామా? ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్స్లో చదువుతుంటాం, మన చుట్టూ ఉండే జనాలు చెప్తుంటారు చైనా ఈజ్ అ వెరీ ఎక్స్పోర్ట్ హెవీ కంట్రీ. మెటీరియల్ థింగ్స్ని చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, సర్వీసెస్ని భారతదేశం చేస్తుంది, యూరోప్ టెక్నిక్ని టెక్నాలజీని కొంచెం గట్టిగా ఎక్స్పోర్ట్ చేస్తుంది, అమెరికా ఫైనాన్స్ చేస్తుంది వీటిలన్నింటినీ అని చెప్పి ఒక టాక్ ఉంటుంది. ఫస్ట్ అది షాటర్ చేయాలి. ఫస్ట్ మనం విశ్వగురు అని చెప్పి మనం అనుకోవడం కన్నా ఆ దిశగా మనం వెళ్ళాలి. సో ఇవాళ అమెరికా మనం తొక్కుదాం అనుకుంటుంటుంది, వాళ్ళు బయటకు వచ్చి ఆ లీడర్స్ బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతుంటారు జపాన్కి జరిగింది భారతదేశానికి జరగాలి. చైనాకు మనం ఏదైతే చేసామో WTOలో ఎంట్రీ ఇచ్చారు 1990s 1998 ఆ టైంలో, అలాంటి పుష్ కానీ మనం కానీ భారతదేశానికి కానీ ఇస్తే చాలా డేంజర్ బెల్స్ అది అమెరికాకి అని చెప్పి వాళ్ళు ఇవాళ నమ్ముతారు. అందుకే రష్యన్ ఆయిల్ అనేది ఒక సాకు. మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి మన మీద ఒక 100% టారిఫ్ వేద్దాం అని చనిపోయిన వ్యక్తి ఆయన లిండ్సీ గ్రహం అతని పేరు. ఆయన చనిపోయారు కదా, బిల్లును వదిలేసి ఉంటారులే అనుకుంటే ఆ బిల్లును పట్టుకొని దీస్ పీపుల్ ఆర్ అగైన్ టాకింగ్. డైరెక్ట్గా చెప్తున్నారు మీరు ఇంక కంగారు పడకండి, యూరోపియన్ కంట్రీస్కి, నేటో కంట్రీస్కి వాటికి సరే మేము డైరెక్ట్గా చైనాని ఇండియాని టార్గెట్ చేస్తున్నాం, వాళ్ళే కల్పరేట్స్ అని చెప్పి. ఈ లిండ్సీ గ్రహం గారు ఫార్ రైట్ పర్సన్ అమెరికాకి సంబంధించి. ఆయన అంటే ట్రంప్ గారికి ఎంత రెస్పెక్ట్ అంటే ఆయన ఫ్యూనరల్లో ఒకసారి ట్రంప్ గారు ఒకసారి మీరు చూడండి, ఈ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఆయన నేనైతే ఎప్పుడు చూడాల. అందుకని యాజ్ అ కంట్రీ మనం ఎప్పుడు అమెరికాని అంత కంప్లీట్గా ట్రస్ట్ కూడా చేయలేదు. ఎలా అని చెప్పి మనం బహిరంగంగా వచ్చి ఎక్కడ చెప్పలేదు. బట్ అమెరికన్ హిపోక్రసీ మనం అట్లీస్ట్ ఇప్పుడైనా ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం. అండ్ మన సోవరెంటీని మనం కాపాడుకోవాలంటే ఈ కైండ్ ఆఫ్ స్టెప్స్ మనం తీసుకోవాలి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్టెప్. అండ్ ఖచ్చితంగా ఆ టైం లైన్స్లో కానీ మనం ఫినిష్ చేయగలిగితే, నిన్నే మన వీడియోలో మాట్లాడడం, మనం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మన భారతదేశానికి రావాలని చెప్పి అట్లీస్ట్ ఒకటైనా ఉండాలి, అ సక్సెస్ఫుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫర్ ద వరల్డ్. అండ్ భారతదేశానికి సంబంధించి అంత కాంపిటెంట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఎందుకు మనకి లేదంటే ఇందుకే. ఆర్ వి రియలీ దట్ గుడ్ అనేది మనల్ని మనం క్వశ్చన్ చేయాలి, లేకపోతే ఆ గ్యాప్స్ని మనం ఫిల్ చేయాలి. దాంట్లో ప్రయత్నమే ఇది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకా కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే $51 బిలియన్ మాత్రమే కాదు, $369 బిలియన్ వర్త్ ఆఫ్ సామాగ్రిని మనం కేపబుల్గా కానీ మనం కూర్చొని మనం దృష్టి పెడితే అంత సామాగ్రి ఇంపోర్ట్ చేయకుండా మనం సెల్ఫ్ రిలయంట్గా ఉండగలుగుతామని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు ఫస్ట్ నాకు చెప్పండి బిఫోర్ మీ మూవ్ ఆన్. ఈ ఎంటైర్ టాపిక్ మీద ఇండియా ఇండిపెండెంట్ అవ్వగలుగుతుందా లేదా ఇంటర్నల్ ఇష్యూస్తో, ప్రొటెస్ట్లతో, రిజైన్తో అవన్నీ తప్పు కరెక్ట్ అనే విషయాన్ని నేను చెప్పట్లా. బట్ దెర్ వాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట టూ మచ్ డెమోక్రసీ అని చెప్పి. దానివల్ల ఇదేమైనా అవుతుంది. ఎందుకంటే చైనా వెన్ యూ లుక్ ఎట్ ఇట్, అట్లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అయితే ఫోర్ ఫ్రంట్లో ఉంది కదా. అన్ని విషయాల్లో చైనాని మనం యాజ్ అ రోల్ మోడల్ చూడకూడదు. చైనా చాలా సెన్సర్ చేస్తుంది, బయటకు ఉండదు, ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఉండదు. బట్ అట్ ద సేమ్ టైం యాజ్ అ కంట్రీ ఫారెన్ పాలసీకి సంబంధించి మనందరం ఒక్కటిగా ఉండాలని చెప్పి నేనైతే భావిస్తా. గివ్ మీ యువర్ టేక్. ఇక వార్ ఫ్రంట్ అంటారా, కొన్ని గంటల క్రితం నేను న్యూస్ చూసా, ఒక హెడ్లైన్ చూసా. సౌదీ అరేబియా ఇప్పుడు దాకా సైలెంట్గా ఉంది కదా. సౌదీ అరేబియా ఒక అగ్రెసర్లా ఈ యుద్ధంలో అయితే ఇప్పుడు లేదు. ఈవెన్ ఇరాన్ కూడా సౌదీని ఒక రెడ్ లైన్ కింద చూస్తుంది. ఖతార్ మీద దాడి చేస్తుంది, లేదా వేరే దేశాల మీద, చుట్టుపక్కల ఉండే వేరే దేశాల మీద దాడి చేస్తుంది. కానీ UAE మీద, సౌదీ మీద అంత ఇదిగా ఈ మధ్యన దాడి చేయట్లా. ఈ యుద్ధానికి సంబంధించి కూడా అమెరికా మరీ పుష్ చేస్తే చేద్దామని వెయిట్ చేస్తుంది. ఇలాంటి సౌదీ ఇవాళ బయటకు వచ్చి ఎందుకు యుద్ధం చేస్తుంది? ఇవాళ ఎందుకు ఇరాక్లో ఇరాన్ బేస్లో ఉంటే దాని మీద దాడి చేస్తుంది? వై? ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌదీ అనేది చాలా రిచ్ కంట్రీ కదా, మంచి మిలిటరీ ఉంటుందేమో అనుకుంటే మీరు ఒక్కసారి మన ర్యాంకింగ్లు తీసి చూస్తే చాలా కింద ఉంటుంది. సౌదీ హ్యాస్ మనీ బట్ మైట్ లేదు. మరి యెమెన్ లాంటి దేశంలో కూడా హౌతీ రెబల్స్ అని ఉంటారు, కొన్ని స్లాంగ్స్లో హూతీ రెబల్స్ అని కూడా అంటారు. వీళ్ళ తాకిడిని కూడా తట్టుకోలేకపోతుంది సౌదీ. అంటే ఇరాన్ ఈజ్ మైటీ. ఇరాన్ ఈజ్ అట్ 16th ర్యాంక్ ఆర్ 15th. సౌదీ ఒక 25, 30, 35 ఎగ్జాక్ట్ నెంబర్ నాకు టక్కని గుర్తురాట్లేదు. కానీ పవర్ ఇండెక్స్ అని ఉంటుంది, మిలిటరీ పవర్ ఇండెక్స్ వెరీ వెరీ లో. ఇప్పుడు ఈ మధ్యన పాకిస్తాన్తో ఒక డీలోడ్ సైన్ చేసింది. పాకిస్తాన్ మన దగ్గర రాదని చెప్పి వాళ్ళ మాట మీద ఎవరంత సీరియస్నెస్ తీసుకుంటారు, ఇట్ వోంట్ కమ్ అని చెప్పి ఈ మధ్యన ఇన్వెస్ట్ చేస్తుంది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆన్ మిలిటరీ ఎక్విప్మెంట్. ఈ F-15Es ఉన్నాయి, టైఫూన్స్ అని దేర్ ఆల్సో, అవి కూడా రెఫేల్ తీసుకుందాం, టైఫూన్ తీసుకుందాం అని చెప్పి భారతదేశం కూడా చాలా సంకోచంలో ఉంటే లాస్ట్కి రెఫేల్కి వెళ్ళింది. దర్ వెరీ గుడ్ ఫైటర్ జెట్స్, అవి కూడా సౌదీలో ఉన్నాయి. నువ్వు వీటిని వాడి దాడి చేయడం ఒక సైడ్ సౌదీ మొదలు పెడితే, అఫ్ కోర్స్ విత్ అమెరికన్ బ్యాకింగ్, అమెరికన్ మూవబుల్ LPG స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి. కన్వీనియన్స్ కోసం కదిలేవి, అవి మంచి హై టెక్నాలజీ ఉండే స్టఫ్. అవి ఎక్కడున్న ఈజిప్ట్లో ఉంటే వాటి మీద ఇరాన్ దాడి చేస్తుంది. దాడి చేసి చూసుకుందని రండి అంటుంది. లెట్ మీ బీ వెరీ వెరీ క్లియర్, ఇదంతా జరుగుతున్న విషయాల్లో ఎవరు కొంచెం హ్యాపీగా ఉన్నారు అంటే జెన్యూన్ చెప్తున్నా, నేతన్యాహు గారు అంత హ్యాపీగా ఎవరు లేరు. ఆయన PR చేస్తున్నారు. ట్రంప్ గారి పక్కన ఓవెల్ ఆఫీస్లో కూర్చొని ఒక డిస్కషన్ జరిగింది. US మీడియాకి మంచి ఇంటర్వ్యూలు ఇచ్చారు. చూడండి ఇవాళ ఈజిప్ట్ మీద జరిగింది, రేపు మీ దేశం మీద జరగదని ఏంటి గ్యారంటీ అని అంటున్నాడు ఆయన. సౌదీ మీద దాడులు చేస్తుంది ఇరాన్ అంటాడు, పుష్ చేస్తున్నాడు అందరినీ యుద్ధానికి ఆయన. Bahrain, it's attacking the UAE and others. It's attacking everything in sight, and it murdered and maimed tens of thousands of its own citizens. అండ్ లిటరలీ అమెరికాని ఆయన ఫింగర్ టిప్స్లో ఆయన పెట్టుకున్నాడంటే ఏ స్థాయిలో ఆయన గేమ్ ఆడుతున్నాడు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. యుద్ధం జరగడం ఈజ్ అన్ఫార్చునేట్,
బట్ ఇవి అప్డేట్స్. దట్ ఈస్ ద రీజన్ ఇండియా ఇస్ పుషింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫారెన్ పాలసీ స్టెప్స్. ఎనీవేస్ జరిగిన ఇష్యూస్ మొత్తాన్ని కన్సైజ్గా మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను ఇవాళ. ఇట్స్ అ ప్యాక్డ్ వీడియో, మల్టిపుల్ విషయాలు జరిగినాయి. వీటి మీద మీ టేక్ ఏంటో ఈ ఎంటైర్ జియోపొలిటికల్ స్పెక్ట్రమ్ మీద మీరు ఏమనుకుంటున్నారో నాకు రాయండి. అండ్ ఆల్సో నేషనల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దామా లేదా ఇలాంటి జియోపాలిటిక్స్ మీద ఎక్కువ చేద్దాం, మీరు ఏమనుకుంటున్నారు? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఎందుకంటే పార్లమెంట్లో కూడా ఇడియట్ అనే ఒక రిమార్క్ వైరల్ వెళ్తుంది. అది అమిత్ షా గారికి, రాహుల్ గాంధీ గారికి పరస్పర గొడవలు జరుగుతున్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దామా? వాట్ ఎవర్ యూ థింక్, లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. సౌదీ అరేబియా గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ని ఏ సిటీ హోస్ట్ చేస్తుంది? ఇది ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ట్రై టు ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ జెడా, ఆప్షన్ బి ఇస్ మెక్కా, ఆప్షన్ సి ఇస్ రియాద్, ఆప్షన్ డి ఇస్ డామమ్. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే అది కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తే. ఈ లోపల 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. సీజేపీ ప్రొటెస్ట్కి సంబంధించి వాళ్ళు మళ్ళీ మేము రెజ్యూమ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కావాలన్న ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు 20వ జూలై ఏం జరిగింది చలో సన్సెట్ ప్రొటెస్ట్లో అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.